కూరగాయలు కానీ, అదే మరిగా పండ్లు కానీ, పూలు కానీ, ఇలాంటివి ఏవైతే పండిస్తున్నారో వాళ్ళందరితో రైతులతో ఒక సమాఖ్య ఏర్పాటు చేస్తా, వాళ్ళందరి ఆలోచనలు తీసుకుంటా ఇక్కడి నుంచి నేరుగా మార్కెట్కి ఎట్ట పంపించాలనో దానికి ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ చేస్తా. ఎప్పుడో నా కోరిక ఇక్కడే ఒక విమానాశ్రయం తీసుకొచ్చి ఇవన్నీ కూడా కార్గో ద్వారా పంపించాలని ఒక ఆలోచన చేశాం. దుర్మార్గులు దాన్ని కూడా నిలిపేశారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, వీలైనంత తొందరలో కుప్పంలో విమానాశ్రయం కూడా వస్తుంది. ఇక్కడి నుంచి మనం పండించిన కూరగాయలు ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు కూడా పంపించే ఏర్పాట్లు చేసే ఆలోచన చేస్తున్నాను. మనం కూడా ఎవరన్నా రావాలన్నా, మనం వెళ్లాలన్నా చిన్న చిన్న ఫ్లైట్లు కూడా వస్తున్నాయి. అవి కూడా వస్తే లాజిస్టిక్స్ పెరుగుతుంది. ఇటు బెంగళూరుకి, అమరావతికి, చెన్నైకి ఈ యొక్క ఫెసిలిటీ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను ఒకటే వ్యవసాయంలో మీ అందరినీ కోరుతున్నాను. ఒక పక్క ప్రతి ఒక్క ఎకరాలో వాణిజ్య పంటలు పండిద్దాం, గిట్టుబాటు ధర ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటాను, మార్కెటింగ్ వస్తువులు ఏర్పాటు చేస్తాను. ఇంకో పక్క పాడి పరిశ్రమ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను తొందరగా మీటింగ్ కూడా కంప్లీట్ చేయాలి. 5 అయితే మీకు జ్ఞాపకం వస్తుంది, మేము ఆవు పిలుస్తా ఉంటుంది మిమ్మల్ని అందరినీ. ఎందుకంటే పాలు పిండాలి, అది మీ ఎక్కడున్నా మీకు గుర్తొచ్చేస్తుంది. ఆ రోజు నేను ఇంటికి 2 ఆవులు పట్టిస్తానంటే నన్ను ఎగతాళి చేశారు. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఆ 2 ఆవులే ఈ రోజు మనకందరికీ జీవనోపాధి అయింది. కష్టకాలంలో వెసులుబాటు వచ్చింది. అవునా కాదా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు మగవాళ్ల పైన మీరు డబ్బులకు ఆధారపడేవాళ్ళు, ఇప్పుడు మగవాళ్ళు మీ పైన డబ్బులకు ఆధారపడుతున్నారు. అవునా కాదా? అందుకే ఆలోచిస్తున్నా. ఈరోజు 3 లక్షల నుంచి 4 లక్షల లీటర్లు పాలు వస్తున్నాయని చెప్పారు. మన కుప్పంలో 10 లక్షల లీటర్లు పాల ఉత్పత్తి కేంద్రాలు పెట్టాలని, ఉత్పత్తి చేయాలని నేను ఆలోచిస్తున్నా. దానికి ఎన్ని ఆవులు కావాలన్నా పట్టిస్తాం. ఆవులకు మళ్ళా షెడ్లు కూడా వేయాలి. ఆ రోజు మనమందరం కూడా షెడ్లు కూడా ఇప్పిస్తే అవి కూడా మానేశారు. రేషన్ కూడా ఆ రోజు మనం చూస్తే ఏ విధంగా చేయాలో ప్రయోగాలు చేశాం. ఈరోజు అవన్నీ పోయినాయి. దానా సబ్సిడీ అన్నీ పోయినాయి. మళ్ళా ఇప్పిస్తా, మిమ్మల్ని ఆదుకుంటాను. పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, అవసరమైతే గొర్రెల పెంపకం కూడా ఏది లాభదాయకం అవన్నీ చేస్తాం. ఇవన్నీ చేస్తే మా ఆడబిడ్డలు హనీ కూడా, తేనె కూడా ఉత్పత్తి చేయొచ్చు మన ఊర్లోనే. సిల్క్, మిల్క్, అదే మరి హనీ, ఈ 3 కూడా ఒక అనుబంధ కార్యక్రమాల కింద చేసుకుంటే మనకు ఆదాయం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఇవన్నీ చేసిన తర్వాత నేను ఒక ఆలోచన చేశాను. నేను ఆ మాట చెప్పాను, జీరో పావర్టీ. ఏ గ్రామంలో కూడా నిరుపేదలందరూ లేకుండా వాళ్ళకి ఆదాయం పెంచడానికి ఏమేం మార్గాలున్నాయో ఆలోచిస్తున్నాను. మనకుండే పెద్ద ఆస్తి జనాభా. ఒక ఇంట్లో 5 మంది కుటుంబ సభ్యులు ఉంటారు. పిల్లల్ని బాగా చదివిస్తే జీవితంలో సెటిల్ అవుతారు. పెద్దవాళ్ళు కూడా ఆదాయాన్ని, భూమి లేకపోయినా ఆదాయం సంపాదించే మార్గాన్ని ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని తీసుకుంటూనే మీరు కూడా 10 రూపాయలు సంపాదించుకోవాలి. చేపని ఇవ్వడమే కాదు,
చేపను పట్టే విధానం నేర్పిస్తే పేదవాళ్ళకు ఎంతో వెసులుబాటు వస్తుంది. అదే నా ఆలోచన. ఈ రాష్ట్రంలో నా జీవితంలో ఒకే ఒక ఆలోచన. ఎన్టీ రామారావు గారు ఎప్పుడూ చెప్పేవాడు, పేదవాడే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పింది ఎన్టీ రామారావు గారు. అలాంటి పేదరిక నిర్మూలన నా జీవితాశయం. ప్రతి ఒక్క గ్రామాన్ని ఒకటే కోరుతున్నా, జీరో పావర్టీ. పేదలు లేని గ్రామం, పేదలు లేని మండలం, పేదరికం లేని కుటుంబం రాష్ట్రంలోనే దేశంలోనే పేదరిక నిర్మూలనలో, ఆర్థిక అసమానతలు నిర్మూలించడంలో కుప్పం దేశానికి ఒక ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆశయం బానే ఉంది, ఆచరణ చెయ్యాలంటే మీ అందరి సహకారం నాకు అవసరం. మళ్లీ కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఒకప్పుడు పెట్టాను, ఇప్పుడు మళ్లీ కాడా పెడతాను. ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడనే పెడతాను. మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాను. మీ ఆదాయాన్ని పెంచే మార్గం, ఆలోచనలు ఇస్తా, అమలు చేసే బాధ్యత అప్పచెప్తారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అది కూడా ప్రారంభిస్తాను. ఒక ప్రణాళిక తయారు చేసి ఆ ప్రణాళిక పెట్టి ఇవన్నీ కూడా అమలు చేయడం కోసం ముందుకు పోతాం. ఇంకో పక్క మన నియోజకవర్గంలో 2 కోరికలు కోరారు. మల్లన్నూరుని మండల హెడ్ క్వార్టర్గా చేయమని, అదే మరి రాళ్ల బదుగూరు ఇంకొక మండలం చేయమని నేను నిన్నే ఆదేశాలు ఇచ్చాను. ఈ 2 మండలాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు మున్సిపాలిటీ 4 మండలాలు ఉన్నాయి. భవిష్యత్తులో 6 మండలాలు మున్సిపాలిటీ ఉంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు కుప్పం బస్ స్టాండ్, తమ్ముళ్ళు ఇక్కడ బస్సులు కూడా దొంగిలిచ్చారు దొంగలు. ఇక్కడి నుంచి బస్సులు వేసుకోవచ్చు, తప్పు లేదు. కుప్పంలో ఉండే బస్సులు తీసుకుపోయారంటే వీళ్ళని ఏమనాలో మీరే ఒక్కసారి ఆలోచించండి. నిన్నే చెప్పాను, మళ్లీ నా కుప్పానికి బస్సులు పంపించమంటే నిన్నటి నుంచే బస్సులు వస్తున్నాయి మళ్లీ ఇక్కడికి. ఒకటే హామీ ఇస్తున్నా, ఒక ఆధునికమైన బస్ స్టేషన్ కింద, బస్ డిపో కింద కుప్పాన్ని నిర్మాణం చేస్తాం. ఇక్కడే ఆర్టీసీ మినిస్టర్ మా రాంప్రసాద్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాను, ప్లాన్స్ అన్ని తయారు చేసుకొస్తాడు. అన్ని కానీ సవ్యంగా జరిగితే కుప్పంలో అన్ని బస్సులు కూడా ఎలక్ట్రికల్ బస్సులు వేసేస్తాం. పొల్యూషన్ కూడా ఉండదు. ఎక్కడ రోడ్ల మీద పోతాండు ఊగురాట కూడా లేదు. అలాంటి అవసరమైతే కొన్ని ఏసీ బస్సులు కూడా పెట్టేసి వేరే ప్రాంతాలకు పోవాలంటే కార్లు అవసరం లేకుండా శుభ్రంగా పోయి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క మన కుప్పానికి అన్ని పక్కల